ఆ పరిస్థితిలో మనం కనుక ఉంటే తీసుకొచ్చి ఇస్తామా? మనమే తింటామా? మీరే చెప్పండి. తీసుకొచ్చి ఇస్తానన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎవరు ఎందుకు ఇస్తారు? నా బిడ్డ చనిపోతా, ఏం మాటలయ్యా, చేతులు ఆడుతున్నావు ఏంది ఈ టైంలో అంటాం. కానీ ఎవరి యందు విశ్వాసం ఉంచింది? దేవుని యందు. అంటే సారేపాతని ఊర్లో అక్కడ ఇంకా విధవరాలు ఉంటే ఆ ఊర్లో ఆ విధవరాల దగ్గరికి ఎందుకు పిలువబడ్డాడు ఏలియా? ఆమెలో విశ్వాసం ఉంది, దేవుడు బ్రతికించగలడనేటువంటి విశ్వాసం ఉంది కాబట్టి ఆమె దగ్గరికే పంపబడ్డాడు ఏలియా గారు. అందుకే ఆ మాట రాసి ఉండదు కొత్త నిబంధనలు. మీరు కూడా గమనించాలి. ఈరోజు నీలో గనక విశ్వాసం అనేది ఉంటే దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు. ఈ మనుషులు నన్ను చిన్న చూపు చూసినా, నన్ను తక్కువ చేసినా, నన్ను ద్వేషించినా, నన్ను ఒక అంటరానితనంగా చూసినప్పటికీ కూడా నా దేవుడు నన్ను గుర్తిస్తాడనేటువంటి మనస్తత్వం నీలో ఉంటే ఎవరి ద్వారా దేవుడు వచ్చి నీ యొక్క జీవితంలో కార్యం చేయగలడు.